హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్యాబేజీ పకోడీ అయితే ఈరోజు చాలా టేస్టీగా వచ్చేసింది. ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ అయితే క్యాబేజీని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని అందులో సాల్ట్ ఇంకా పసుపు వేసి బాగా నానబెట్టాలంట. అలా పెడితే దానికి ఉన్న వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, ఉప్పు తగినంత, ఎందుకంటే ముందు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేయొద్దు, చూసుకొని వేసుకోండి. తర్వాత బియ్యం పిండి, శనగపిండి ఇంకా కార్న్ఫ్లోర్ వేసి, మీకు ఇష్టమైతేనే, అది ఆప్షనల్, ఫుడ్ కలర్ వేసుకుంటే రెడ్గా ఉంటుంది కాబట్టి నాకు ఇష్టమని నేను వేసుకున్నాను. నేనైతే వాటర్ యాడ్ చేయలేదు, ఎందుకంటే వాటర్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అవుతుందంట, సో యాడ్ చేయలేదు. సాంబార్ చేసుకొని వేడివేడి అన్నంలో సాంబార్ ఇంకా ఈ ఫ్రై నంచుకొని తింటే ఉంది అబ్బా. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. ఓకే గాయ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.